नेताजी सुभाष चंद्र बोस देश की नेता नेताजी देश की नेता नेताजी नेताजी आशयाలను కొనసాగిద్దాం నేతాజీ जय किसान जय किसान जय जय स्लोगन యువకులందరూ కూడా కలిసి మన గజ్వేల్ పట్టణానికి లేని లోటు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే గాంధీ తాత తర్వాత ఎవరైనా భారతదేశం గురించి పోరాడినంటే సుభాష్ చంద్రబోస్. అంటే కొందరు అంటారు తాత కన్నా ఎక్కువ కూడా. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోరాటం చేస్తేనే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే సామధాన దండోపేదం అంటారు కదా, ఆ విధంగా ప్రతి పెద్ద మనుషులు అందరూ కష్టపడిన నాడే మనకు స్వాతంత్రం వచ్చింది. దాంట్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ ధైర్యశాలి. ఆయన చేసిన కష్టంతోనే ఆయన అంటే అవసరం వస్తే మనము జై కిసాన్ జై జవాన్ అనే నినాదం ఎట్లయితే ఉన్నదో ఆ విధంగా జై జవాన్ అనే గణపతి ఈరోజు స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఘనత ఆ సుభాష్ చంద్రబోస్ గారికి కలుగుతుంది. మరి ఇన్ని రోజులు ఆయన విగ్రహం లేని లోటు గజ్వేల్ పట్టణానికి ఉండే, కానీ ఇక్కడ ఉన్న యువకులందరినీ అభినందిస్తున్నా ఆయన విగ్రహం దానికి పూనుకున్నందుకు. ఎందుకంటే ఆయన విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ బాటల్లో నడవాలి, మేము కూడా ధైర్యంగా ఉండాలి, న్యాయం గురించి పోరాడితే ఏదైనా సాధించగలుగుతాం అనే ధైర్యం ప్రతి ఒక్క యువకులకు వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల కింద ఇక్కడ ఉన్న నర్సింహులు వివేకానంద విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ తోడు ఉండొచ్చు. ఇవాళ కూడా సుభాష్ చంద్రబోస్ని ప్రతిష్ఠిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ బాటలో ప్రతి ఒక్కరు నడిచే విధంగా ఉండాలని ద్వారా గజ్వేల్ యువత మొత్తం ఆదర్శంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి హసన గారికి మరియు గజ్వేల్ యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గజ్వేల్లో అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక సుభాష్ చంద్రబోస్ గారిదే లేదు. ఆ కొరత కూడా ఈరోజు తీరింది. ఎందుకంటే యువకులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. దీనికి మేమందరం కూడా సహాయ సహకారం పూర్తిగా అందిస్తామని కూడా తెలియజేస్తూ, రాబో కాలంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారి చూస్తేనే దేశభక్తి జ్ఞాపకం వస్తుంది. ఎంతో స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఇప్పటికి కూడా ఆయన మరణం ఎలా జరిగిందో కూడా ఇప్పటివరకు అందుబాటులో సమస్యగా ఆయన మరణం ఈరోజు విమానం ఎక్కిన రోజు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేస్తుంటే నిజంగా చాలా సంతోషదాయకం. ఈరోజు రాబో కాలంలో విగ్రహ ప్రతిష్టకు అతివాదులలో ముఖ్యమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జై జవాన్ అని చెప్పనని నిలదీస్తూ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన ఘనత నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. ఆనాడు ఇతన్ని ఏ విధంగానైనా భారతదేశం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో జపాన్ వెళ్లే విమానాన్ని వాళ్ళు నేలకూల్చి మాయం చేసిన చరిత్ర ఆంగ్లేయులది. ఈరోజు ఆంగ్లేయులకు సింహస్వప్నం అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మనమంతా కూడా మన స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి స్థానంలో నిలుపుకోవడంలో, ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడంలో ఖచ్చితంగా స్వాతంత్ర సమరానికి 78 సంవత్సరాల మన స్వాతంత్రాన్ని, మన 100 సంవత్సరాలలోపు భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి మన స్వావలంబన రక్షణ శాఖలో కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా మన యువతను ముందుకు తీసుకుపోవాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు గజ్వేల్ పట్టణంలో లేని కొరత ఏదైతే ఉందో మరి అందరి వృద్ధిలో
ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామము. గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామము. రాబోయే యువతకి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది.